ఏపీలో సభా సమరానికి సమయం ఆసన్నమైంది. రేపటి నుంచే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకి ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశంలో అసెంబ్లీ షెడ్యూల్ ఖరారవుతుంది. కనీసం 18 నుంచి 20 పని దినాల పాటు అసెంబ్లీ నిర్వహించే ఆలోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14న బడ్జెట్ని ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. అయితే సభా సమయం, సభా ఏర్పాట్లు ఇవన్నీ పక్కన పెడితే ఈసారైనా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. దమ్ముంటే సభకు రండి, ప్రజా సమస్యలపై చర్చించండి అంటూ ఇప్పటికే వైసీపీకి సవాళ్లు విసురుతోంది అధికార పక్షం. అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకి హాజరవుతామంటున్న వైసీపీ ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉంటుందా, లేక నిబంధనల ప్రకారం ఆ పార్టీ సభ్యులు హాజరు పట్టీలో సంతకం పెట్టేసి వెళ్ళిపోతారా అనే సందిగ్ధత ఏర్పడింది. నిబంధనల ప్రకారం 6 నెలలకోసారి సభకు హాజరు కాకపోతే సభ్యులపై అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది. కాబట్టి అధినేత జగన్ సహా వైసీపీ సభ్యులందరూ సభకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే గవర్నర్ ప్రసంగం ముగిసేదాకా ఉంటారా, లేక అటెండెన్స్ చెప్పేసి సభకు నమస్కారం చెప్తారా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం. ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అనడంలా, ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అనడంలా? ప్రతిపక్షం మనం అన్నాం అనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు, ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు, అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వని అంటున్నావు. నో డ్యూటీ నో పే. డ్యూటీకి వెళ్ళినప్పుడు పేమెంట్ ఎందుకు ఇవ్వాలా? నో వర్క్ నో పే అన్న సిద్ధాంతాన్ని మనం పట్టుబడి చేయకపోతే ఇప్పుడు ఈ తరం రాబోయే తరం వరకు ఒక లక్ష్యం చెప్పాల్సిన అవసరం. రా అసెంబ్లీకి రా, మాట్లాడు, నీకు ఇష్టం వచ్చింది మాట్లాడు, విత్ ఇన్ ది లిమిట్స్. ఆ ఇష్టం వచ్చింది మాట్లాడడానికి మంత్రి సమాధానం చెప్తాడు. ఇక్కడ సమాధానం చెప్పకపోతే చెప్పించి బాధ్యత నాది. పాలనను అవినీతిమయం, అసమర్థ పరిపాలన సాగించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండుకు ఈరోజు శాసనసభలో మాట్లాడడానికి జంకుతున్నారు, భయపడుతున్నారు, బెంబేలెత్తిపోతా ఉన్నారు. మా అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్లో ఉన్నారు. హసీనా, ఒకవైపేమో స్పీకర్ నో వర్క్ నో పే అంటున్నారు, మరోవైపేమో అనర్హత వేటు పొంచి ఉంది. ఈ క్రమంలో మరి వైసీపీ రేపు అసెంబ్లీకి వస్తుందా, వచ్చిన సెషన్ మొత్తం ఉంటుందా? తాజాగా ఎవరైనా స్పందించారా దీనికి సంబంధించి? ఈసారి బడ్జెట్ సమావేశాలు చాలా వాడివేడిగా కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతుంది. అయితే రేపు గవర్నర్ సమావేశానికి వెళ్ళిన తర్వాత, గవర్నర్ ప్రసంగం తర్వాత వచ్చిన తర్వాత ఎల్లుండి ఎల్పీ మీటింగ్ ఎల్లుండి మధ్యాహ్నం ఎల్పీ మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉంది. ఈసారి ఏ అంశాలపైన చర్చించాలి ఏంటని అంటే ఇంకో విషయం, ఇంకా ఇప్పుడు 6 గంటలకి జగన్ ఇక్కడికి విజయవాడకి వచ్చిన తర్వాత బెంగళూరు నుంచి ఇక్కడ సమావేశం ఆల్రెడీ కొంతమంది పెద్దలు, పార్టీకి సంబంధించిన పెద్దలు సమావేశం అయ్యారు. బొత్స సత్యనారాయణ కూడా మరి కాసేపట్లో ఈ సమావేశానికి వస్తారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే కొంతమంది ఎమ్మెల్సీలంతా ముఖ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఏం చేయాలి, ఎలా ప్రణాళిక వేయాలి ఈసారి అనే దాని గురించి చర్చ జరుగుతుంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో అంటే ఈ సమావేశాలకి రేపు కేవలం జగన్ వచ్చి వెళ్ళిపోతారా, ఎమ్మెల్యేలు మాత్రం కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఈ మొత్తం సమావేశాలకన్నిటికీ జగన్ కూడా వస్తారా, ఓన్లీ ఎమ్మెల్యేలు కాకుండా జగన్ కూడా వాళ్ళతో పాటు వస్తారా ఏంటి అనేది అయితే చూడాల్సింది. దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అయితే హాజరవుతున్నారు. హాజరయ్యి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో తమ నియోజకవర్గ సమస్యలు అయినప్పటికీ, లేకపోతే బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించి ఏదైనా కూడా వాటన్నిటి గురించి అసెంబ్లీ వేదికగా మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు. రైట్ హసీనా.